నిన్నే పిలుద్దాం అనుకున్నా. ఈ ప్రాజెక్ట్ చాలా ఇంపార్టెంట్ రమ్య. దీని మీద మన కంపెనీ ఫ్యూచర్ డిపెండ్ అయి ఉంది. సో ట్రావెల్ అరేంజ్మెంట్స్ అన్ని నేను చూసుకుంటున్నా. సేఫ్టీ అండ్ లొకేషన్లో ఏం కావాలో నువ్వు చూసుకో. ఓకే? ఓకే. అలానే శీతల్ వాళ్ళ కోఆర్డినేటర్, తనకి అరేంజ్మెంట్స్ అన్ని అయ్యాక ఒక అప్డేట్ ఇచ్చాయి. షూర్. ఇది నా లాస్ట్ ప్రాజెక్ట్. లాస్ట్ ప్రాజెక్టా? అదేంటి? యుఎస్ యూనివర్సిటీలో అడ్మిషన్ వచ్చింది, వెళ్తున్నాను. గుడ్. వెళ్ళటం అవసరమా? ఉండటం అవసరమా? అంటే ఇక్కడ నువ్వు బాగా చేస్తున్నావు. త్వరలో వైస్ ప్రెసిడెంట్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది. ఇక్కడేమో ఉద్యోగం, అక్కడ చదువు. యు నో వీ మేక్ ఏ గుడ్ టీమ్. ప్లీజ్ కూర్చో. అంటే వేరే దేశాలు బాగలేవని కాదు, ఇండియాలో ఉన్నంత లైఫ్, ఇండియాలో ఉన్నంత వార్మ్త్, ఇండియాలో ఉన్నంత వైబ్రెన్సీ నీకు వేరే ఎక్కడా ఉండదు. ప్లీజ్ స్టే బ్యాక్. చూడకుండా ఎలా చెప్పగలం? నీలాంటి టాలెంట్ యుఎస్ వెళ్ళిపోతుంటే బాధగా ఉంది రమ్య. ఇక్కడే ఉండి చదువుకోవచ్చు కదా. ఎనీ ప్రాబ్లమ్ విత్ ఇండియన్ యూనివర్సిటీస్? అలా అయితే ఇక్కడే ఉండిపోయి చదువుకో. యూ కుడ్ బి ఇన్స్పిరేషన్ టు లాట్ ఆఫ్ పీపుల్. ఆల్సో యూ కుడ్ కాంకర్ ద వరల్డ్ రమ్య. I don't want to conquer the world. అలా అయితే ఇక్కడే ఉండిపోయి కంటిన్యూ ద జాబ్ అండ్ బికమ్ ద వైస్ ప్రెసిడెంట్ ఆర్ కంటిన్యూ యువర్ స్టడీస్. కరెక్ట్ గా సెలెక్ట్ చేసుకుంటే ఇండియన్ యూనివర్సిటీస్ ఆర్ నో లెస్, ఇండియన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్ నో లెస్, ఇండియన్ ప్రొఫెసర్స్ ఆర్ నో లెస్. ద ప్రొడక్ట్స్ ఫ్రమ్ ఇండియా ఆర్ వరల్డ్ క్లాస్. ఇంత పేట్రియాటిజమా? నేనేం చేస్తే నువ్వు ఉండిపోతావు? నువ్వు వదిలి వెళ్ళటం నాకు ఇష్టం లేదు. కంపెనీ. Am I disturbing you guys? హాయ్. నా కోసం వెయిట్ చేస్తున్నావా? పెట్టుకో. ఆ చూడు, సేమ్ ఎంత బాగుంది కదా. ఓ మీ పని మీరు చేసుకోండి. I'll just be here. ఇంతకీ ఎక్కడికి ప్లాన్ చేస్తున్నారు? డెహ్రాడూన్ ప్లాన్ చేస్తున్నాం. వావ్, ఐ లవ్ దట్ ప్లేస్. నేను కూడా వస్తాను. లైక్ ఐ సెడ్, నేను మిమ్మల్ని అస్సలు డిస్టర్బ్ చేయను. కానీ తాన్యా, కష్టమైన టెరెన్, ఫిజికల్లీ కూడా చాలా ఎగ్జాస్టింగ్. నువ్వు చేయలేవేమో. నువ్వు పోగో. అయినా నువ్వు ఉంటావు కదా నన్ను చూసుకోవడానికి. ప్లీజ్. ఇది ఆఫీస్ ప్రాజెక్ట్, బయట వాళ్ళని తీసుకెళ్ళాం కదా. పోగో, నేను డెహ్రాడూన్ చూడాలి. ప్లీజ్. తను నా పర్సనల్ గెస్ట్ కింద వస్తుంది. ఓకే. ఓ పోగో, థ్యాంక్ యూ సో మచ్. Hey guys, this is Tehri Dam. It's the highest dam in India, second highest in Asia, and 8th highest in the world. And this is River Bhagirathi, Arey? head stream of Ganga. Let's make this trip memorable with lot of learning and fun. We are at Rishikesh, the yoga capital of the world. This is River Ganga, so relax and enjoy the thrills. We are at Auli. It is the closest town to Badrinath. Auli is hugely famous for its nature and as a winter skiing resort. And that is Nanda Devi, second highest mountain in the country. So guys, don't eat. enjoy the adventure activities arranged by us and please be safe. వీడి పని పడతా. వాడలా తాగుతుంటే నువ్వేం అడగవా? పాపం వాడు తెచ్చుకుందే క్వార్టర్, దాంట్లో షేర్ ఆడితే బాగోదు. పదా. నీకు అలా అర్థమైందా? Hey, there is a lovely spot here. Shall we? నీరజ్, Huh. వాళ్ళకి ట్రెక్ చేస్తున్నారు కదా, వాళ్ళని నీరజ్ వింటున్నావా? చూస్తూ. Yeah. Sheetal?
ప్యాషన్ ఫ్లవర్ తిన్నట్టుంది. ఇంకో 3 గంటల దాకా లేవదు. ఇప్పుడు ఈ అమ్మాయిని దాచిపెట్టి వాళ్ళు వెళ్ళిపోయాక కంపెనీ వాళ్ళకి అప్పచెప్తా. విక్కీ ఫెయిల్ అవుతాడు, నాకు ప్రమోషన్ ఇస్తారు. సేఫ్టీ ఫెయిల్ అయింది కాబట్టి రమ్య కూడా నాకు అడ్డు కాదు. హే తాన్యా, డోంట్ గో దేర్. అక్కడ లీచెస్ ఉంటాయి. డోంట్ టీచ్ మీ. డోంట్ గో, అటెల్లకు. ఓ మై గాడ్, విక్కీ! విక్కీ! అను జస్ట్ టేక్ కేర్ ఆఫ్ ఇట్, ఓకే? విక్కీ! నేను చెప్పాను కదా ఇక్కడ లీచెస్ ఉంటాయని. విక్కీ! విక్కీ! వాట్స్ రాంగ్ విత్ యు? విక్కీ, లైఫ్ ఇస్ ఇన్ డేంజర్. ఏమైంది తాన్యా? జస్ట్ వెయిట్. ఓ మై గాడ్. ఔచ్. ఇట్స్ ఓకే. నువ్వు చేయొచ్చుగా. ఓ అది కాదు విక్కీ. స్టాప్ ఇట్. విక్కీ, నన్ను హాస్పిటల్ నీకేం తీసుకెళ్ళు. కాలేదు, ఏం కాదు. ఇట్స్ నాకు ఓకే. భయం వేస్తుంది, నీకేం ప్లీజ్. కాదు తాన్యా, టెన్షన్ పడకు. ఇంకా చాలు. నీ my రూమ్కి వెళ్ళి God. రెస్ట్ తీసుకో పదా. నాకు చాలా డ్రౌజీగా ఉంది, నేను అస్సలు నడవలేను. నేను నడవలేను విక్కీ. నేను రూమ్కి తీసుకెళ్తాను. నేను నడవలేను. నేను తీసుకెళ్తా అని చెప్తున్నానుగా. అవుట్. రమ్య కమ్నా, అచ్చుడు అచ్చుడు. ఓ మై గాడ్, ఆ చెప్పరేంటి పాప, తానేనా? మరి ఆ పురుగో